నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అమరావతి రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పలు నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నారు. ముఖ్యంగా రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేసే అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజధాని నిర్మాణ వేగాన్ని పెంచడంతో పాటు డీజిల్, పెట్రోల్ సరఫరా, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండనుంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఏదైతే ముఖ్యంగా కొన్ని అంశాల మీద కూడా కేబినెట్ ఈ రోజు చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే 60వ CRDA అథారిటీ సమావేశంలో వివిధ అంశములు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో దాని మీద వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల రూపాయల వ్యయంతో చేసేందుకు కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపనున్నది. అమరావతి సచివాలయం, GAD, HOD టవర్ల నిర్మాణంలో ప్రాజెక్ట్ డ్రిల్లింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు గాను 2540 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసేందుకు కూడా కేబినెట్ ఈ రోజు అనుమతి తెలుపనుంది. ఏపీ శాసన భవనంలోని వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు గాను 798 కోట్ల వ్యయం చేసేందుకు కూడా ఈ రోజు కేబినెట్ అనుమతి తెలుపనుంది. LPGS జోన్ సంబంధించి 11 రోడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలు చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధానిలో 220 KV లైన్స్ రూటింగ్ ఏదైతే ఉందో దాన్ని చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. రెండవ దశ LPS గ్రామాల్లో రైతులకి మాన్యుయిటీ పెన్షన్ మంజూరు కోసం ఏదైతే నిబంధనల్లో మార్పు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు ఏదైతే రాజధాని భూములకు సంబంధించి కూడా మెట్ట భూములకు ఎకరాకు 40,000 చొప్పున, జరీ భూములకు 60,000 కౌలును పెంపునకు ఈరోజు కేబినెట్ ఏదైతే రాజధాని రైతులు కోరారో దాని ప్రకారంగా కేబినెట్ అయితే ఈరోజు ఆమోదం తెలపనుంది. మరోవైపు ప్రతి ఏటా ఏదైతే మెట్ట భూములకు 3,000 చొప్పున, జరుగు భూములకు 5,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెంచేందుకు కూడా కేబినెట్ ఆమోదం ఈరోజు తెలపనుంది. రాజధానిలో వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సు ఏదైతే ఉందో అది CRDA ఆమోదం తెలియజేసింది. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 1.78 ఎకరాల భూమిని కేటాయింపుకు కేబినెట్ అయితే ఈరోజు ఆమోదం కూడా తెలపనుంది. ఏదైతే స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ఏర్పాటు వేరువేరు చోట్ల అంటే 4.23 ఎకరాల భూమిని కేటాయింపు జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. మరోవైపు ఏదైతే అగ్నిమాపక శాఖ రాజధానిలో రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. DAV వద్ద 3 ఎకరాల దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆప్కాబ్ రాయపూడి వద్ద 0.49 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏదైతే మంత్రులందరూ ఉన్నారో కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలియజేసే విధంగా కూడా మంత్రులందరూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపే విధంగా ప్లాన్ చేశారు. దానికి సంబంధించి ఉదయం కేబినెట్ స్టార్టింగ్ లోనే ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు అయితే తెలియజేయనున్నారు. మరోవైపు ఏదైతే సాయంత్రం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా డిన్నర్ మీట్, మంత్రులు అటు అధికారులు కూడా డిన్నర్ మీట్ ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది కాబట్టి ఇలాంటి అవార్డులు వస్తుంటాయి కాబట్టి దానికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఏదైతే ఈ కేబినెట్ సమావేశం ఉందో 10:30 ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అయితే జరగనుంది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.